Garen Arish, Osmania University Research Scholar, AISF నేషనల్ కౌన్సిల్ మెంబర్. వాస్తవానికి కేసీఆర్ చేసింది 100 తప్పులు కాదు, వందల తప్పులు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ కేంద్రాలుగా పనిచేసినటువంటి యూనివర్సిటీలందరినీ కూడా, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఒక నియంత్రిత పాలనతోని యూనివర్సిటీలలో ఎలాంటి మూమెంట్ జరగకుండా అత్యంత దారుణంగా అణిచివేసిన చరిత్ర ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో చూసినాము. ఆ రోజు మేము అదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలు చేసి ఆ రోజు ఆంధ్ర పాలనలో ప్రత్యేక తెలంగాణ కోసం మా గొంతును వినిపించినాం. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా స్వేచ్ఛగా ఒక మూమెంట్ చేయలేని పరిస్థితిలో మేము ఒక ప్రోగ్రాంకు కాలిస్తే 100 మంది పోలీసులు వచ్చి డీసీఎంలు పెట్టుకొని ఉండే అనేక ఘటనలు ఆ 10 సంవత్సరాల్లో చూసినాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ వేల తప్పులు చేసిండనే చెప్పాలి. అదే కేసీఆర్ను మళ్ళీ గద్దెదించాలి, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని పారదోలాలనే ఒక పెద్ద స్లోగన్తో ఏఐఎస్ఎఫ్గా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి నిరుద్యోగులారా గ్రామాలకు తరలండి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి, అప్పుడు మాత్రమే మనకు ఈ ప్రభుత్వ విద్యను కాపాడుకుంటాం, ఉద్యోగాలు వస్తాయనే పెద్ద ఎత్తున మేము ఆ యొక్క మూమెంట్ను కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా టీఎస్పీఎస్సీ విషయంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక విషయాలు ఈరోజు ప్రభుత్వాన్ని కోల్పోవడానికి ప్రత్యేక కారణమని మేము భావిస్తూ ఉన్నాం. గ్రూప్ 1లో 48 మంది అప్లికేషన్ వితౌట్ అప్లికేషన్తో వాళ్ళు ఎగ్జామ్ రాసిరంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు నిరుద్యోగులు ఎంత అన్యాయానికి గురయ్యారు అనేది ఇదొక్కటే ప్రత్యక్ష సాక్ష్యము. ఇప్పుడు ఈయన చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గురించి చాలా చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రధానంగా ఉన్న సవాల్లో చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి దాన్ని నియంత్రిస్తాడని ఒక సవాలు ఆయన ముందలుంది. అదేవిధంగా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే సూచనలు కానీ అదేవిధంగా ఆ ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ అని ఎలా పెట్టిరో వాళ్ళకు కూడా ఫ్రీ అవకాశం కల్పించాలని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఇదే విధంగా అనేక సమస్యలను కూడా ఈరోజు విద్యారంగంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా కులగణనకు మేము అనుకూలమని ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కులగణన అంటే కేవలము కులాల వారిగా వాళ్ళ పర్సంటేజ్ చెప్పడం కాదు, కులాల వారిగా వారికి చట్టసభలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తుందని